గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతి కల్పించే విషయంలో సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా అధికారులు వ్యవహరించడంపై హైకోర్టు న్యాయవాది బెలగం ఉమామహేశ్వరరావు పలు ఆరోపణలు చేశారు. ఈ మేరకు మద్దిలపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతికి నిబంధనలు తుంగలో తొక్కి ఉద్యోగుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్స్కి సీనియర్ అసిస్టెంట్స్గా పదోన్నతి కల్పించే విధానంలో సీనియారిటీ పాటించకపోవడం దారుణమన్నారు. 2014 నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న కొంతమందికి సరైన పద్ధతిలో పదోన్నతి కల్పించకుండా రూల్స్కి వ్యతిరేకంగా జూనియర్స్ని సీనియర్స్గా, సీనియర్స్ని జూనియర్స్గా పరిగణిస్తూ పదోన్నతి కల్పించడం ఉద్యోగుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది పి సూర్యతరణి పాల్గొన్నారు. మాట్లాడడానికని నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, ఇది 1979లోనే ఆల్రెడీ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటికి ఇంకా మున్సిపల్ కార్పొరేషను 79లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంతవరకు క్రానలాజికల్గా తర్వాత గ్రేటర్గా ఎదగటం, వార్డ్స్ పెరగటం, ఇదంతా పక్కన పెడితే ఈ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో సరైనటువంటి ఉద్యోగులకి సర్వీస్ నిబంధనలు లేవు, సక్రమంగా లేవు. చాలా కాలం సర్వీస్ రూల్స్ లేకపోతే మనకి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1979లో ఒక ప్రావిజన్ ఉంది, ట్రాన్సిషనల్ ప్రావిజన్ అంటారు దాన్ని. ఆ ట్రాన్సిషనల్ ప్రావిజన్ ప్రకారం ఏం చేశారంటే మున్సిపాలిటీస్లో ఉన్న నిబంధనలు ఏముంటే అవి కానీ, లేదంటే అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి రూల్స్ ఏమైనా ఉంటే కానీ తీసుకొచ్చి బారోడ్ బేసిస్, అంటే ఎవరో సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి మనకు అనువర్తింపజేసుకొని చేసేవాళ్ళు. చేసి వీళ్ళకి సీనియారిటీని పరిగణించడానికి కానీ, లేదా పదోన్నతి కల్పించడానికి కానీ, లేదా నియామకాలు జరపడానికి కానీ టోటల్గా ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి బారో చేసుకొని చేసేవాడు. అయితే ఈ పర్టికులర్గా నా సబ్జెక్ట్ ఏంటి అంటే ఈరోజు ఇందులో ఒక జూనియర్ అసిస్టెంట్ నుంచి ఒక సీనియర్ అసిస్టెంట్ కావాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏం చెప్తుందంటే ఏపీ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1998 ఏం చెప్తుందంటే ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక సీనియర్ అసిస్టెంట్ కావాలి అంటే వాళ్ళు విధిగా అకౌంట్స్ టెస్ట్ పాస్ అయి ఉండాలి. అది ఒక్కటే నిబంధన. వాళ్ళ జనరల్ క్వాలిఫికేషన్ ఎప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్ కింద నుంచి మీద క్వాలిఫికేషన్ అంటూ ఒకటే అందరికీ బేస్ క్వాలిఫికేషన్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఒకటి. బట్ దానికి అడిషనల్గా వీళ్ళు ఏంటంటే ఒక టెస్ట్ పాస్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ అకౌంట్స్ టెస్ట్ ఫర్ ది ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ అని ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి పదోన్నతి పొందడానికి అర్హులు. అసలు ఒరిజినల్ రూల్ అది. అయితే ఈ మధ్యనే 2014లో గవర్నమెంటు ఎస్పెషల్లీ మన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కంటూ కొన్ని నిబంధనలు అయితే ఫ్రేమ్ చేసింది, సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసింది 2014లో. వాటిని ఏంటంటారంటే జీవీఎంసీ మున్సిపల్ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. ప్రొవేషన్ వాళ్ళ తాలూకా ప్రొవేషన్ పరిగణించడానికి అకౌంట్స్ టెస్ట్ పాస్ అవ్వాలి అని ఉంటుంది. అయితే ఇంకొక రూల్ ఏం చెప్తుంది, జనరల్ రూల్ ఏంటంటే ఎవరైనా ఉద్యోగి కంటిన్యూస్గా 2 years ఆఫ్ సర్వీస్ విదిన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years కానీ, లేదా కంటిన్యూస్గా 1 year ఆఫ్ సర్వీస్ విదిన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years కానీ చేసుంటే అటువంటి వాళ్ళకి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి అనేది జనరల్ నిబంధన. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే అకౌంట్స్ టెస్ట్ పాస్ అవ్వకపోతే అదొక పెద్ద పాపం లాగా వీళ్ళ తరగ ప్రొబేషనే పక్కా పట్టేసి ప్రొబేషన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎన్నాళ్ళైతే అకౌంట్స్ టెస్ట్ పాస్ అవ్వరు అన్నాళ్ళ వరకు వీళ్ళకి సీనియారిటీలో వీళ్ళకి ప్లేస్ ఇవ్వట్లా.